కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండం 4వ అధ్యాయం 29, 30 వచనాలు. మొరారీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనాగా చేరువారందరినీ లెక్కింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికీ తోడు దయచేయమని యేసునామం అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? నేటి దినాన వాక్యం మీకు కాస్త ఆలస్యంగా వస్తున్నందుకు చింతిస్తున్నాము. ఈ చదవబడిన వాక్య భాగంలో ప్రియులారా, మొరారీయులను గూర్చి రాయబడినది. లేవి కుమారులలో ఈ మొరారి అనబడిన వ్యక్తి 3వ కుమారుడు. మొరారీయులకు మూల పురుషుడునై ఉన్నాడు. మనము గడిచిన సమయం నుండి ధ్యానిస్తున్నాం. పెద్ద కుమారుడు గెర్షోను, 2వ కుమారుడు కహాతు, 3వ కుమారుడు మొరారి. ఈ మొరారీలను గూర్చిన సేవా విధానం, వారి క్రమం, వారు ఎంతమంది, వారు ఎవరి చేతి క్రింద పని చేయాలి, వారు గుడారమును మరో చోటకి తీసుకువెళ్ళు సమయంలో వారి పరిచర్య ఏమై ఉన్నది అనే విషయాలు ఇందులో మనం చూస్తున్నాము. ఈ మొరారీలు ఎంతమంది అనగా ప్రియులరా, వారి వారి పితరుల కుటుంబముల లెక్కను చూచినప్పుడు ప్రియులరా, వారు వేలాది మందిగా వారు లెక్కించబడ్డారు. వారి వారి వంశముల చొప్పున లెక్కించినప్పుడు వారు వేలాది మందిగానే ఉన్నారు. దగ్గరగా 30 ఏండ్లు మొదలుకొని
50 ఏండ్ల వరకు మరి వయసు ప్రాయము కలిగిన వారిని చేర్చుకున్నారు. వారు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద వారు చేర్చబడ్డారు. ప్రియమైన వారలారా, వారు ఎంతమంది అనగా 2780 మందిగా వారు చేర్చబడ్డారు. ఒక మాట చెప్పాలంటే వీరు గెర్షోనీయుల కన్నా అలాగుననే కహాతీయుల కన్నా కాస్త తక్కువగానే వీరు కనిపిస్తున్నారు. ప్రియులారా, అయితే వీరు చెయ్యవలసిన పనేమై ఉన్నది? 32వ వచనం 31 నుండి చదువుతున్నాను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడతెరలను, దాని స్తంభములను, దాని దిమ్మములను, చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నింటినీ, వాటి సంబంధమైన పని అంతటిని, కావలసిన వాటన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువు పేర్ల వరుసను లెక్కింపవలెను. ప్రియులారా, అంటే గుడారమందు అమర్చబడిన పరికరాలలో మేకులు మొదలుకొని దిమ్మలు, స్తంభములు, తెరలు, వీటిని ముట్టుకొనుటకైనను ఇతరులకు అర్హత లేదు. ప్రత్యేకించబడిన వారికి మాత్రమే ఈ అర్హత, యోగ్యత అనేది దక్కింది. ఈవెన్ గుడారమందు ఉపయోగించబడిన ఒక మేకును మోయడానికి కూడా ఆ వ్యక్తి లేవి కుటుంబస్థుడనై ఉండవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్ ఎంత క్రమమైన విషయాలను మనకు బోధిస్తుందో చూడండి. ఈనాటి కాలపు ఈ కృపాయుగంలో దేవుడు మనకు ఎంతటి యోగ్యమైన అవకాశాలు దయచేశారో చూడండి. ఆనాడు 20 లక్షల మందిగా వారు బయలుదేరితే మందిరమందు నాటబడిన త్రాళ్లను కట్టుటకు ఉపయోగించబడిన ఈవెన్ ఒక మేకును మోయడానికి కూడా లేవి కుటుంబీకులే అయి ఉన్నారు. అపోస్తుల కార్యగ్రంథంలో 6వ అధ్యాయాన పలహారం పంచిపెట్టడానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారే యోగ్యులనై పాల్గొన్నారు. ప్రియులారా, ఆనాడు దేవోక్తి అనేది ఒక ప్రవక్త ద్వారానే ప్రవచించబడింది. రాజు అంతటి వానికే ప్రవక్త తండ్రిగా నుండేవారు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఈ కృపా కాలమందు ప్రతి ఇంటిలో రక్షించబడిన ఒక తల్లి, రక్షించబడిన ఒక తండ్రి యాజకత్వము చేయువారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అల్పులమైన మన జీవితాన పరమందున్న మహాదేవుని తండ్రి అని పిలిచే భాగ్యం దేవుడు కలగజేయచ్చు వచ్చారు. దేవదూతలకు లేని ప్రార్థన ప్రభు మనకిచ్చారు. దేవదూతలకు లేని భాగ్యం దేవుడు మనకు ప్రసాదింపచేశారు. ఈ మాటలు వినుచున్న ప్రియులారా, పాత నిబంధన కాలాన గుడారాన్ని మోయడానికి తెరలను, పరిశుద్ధ స్థలమును, వీటిని మరలా వాటిని అమర్చుటకైనను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పనిని ప్రభు ఎలా నియమించారో ఈ కడవరి కాలంలో శిరస్సయున్న సంఘము
క్షేమాభివృద్ధి పొందుటకు గాను కృపాయుగాన ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తున్నారు. దేవుని మహాకృప మన పరిచర్యను బట్టి ఒక మాట చెప్పాలి. మన పరిచర్యలో ప్రభు అందరూ పాలిభాగస్తులే. మీరు పాట పాడడానికి వీలు లేదని ఎవరికి ఆంక్షలు లేవు. ప్రేరణ కలిగిన వారు, ముందు వచ్చిన వారు ఎవరైనాను పాట పాడుటకైనను ప్రార్థించుటకైనను ప్రియులారా పరిచర్యలు పాలుభాగస్తులగుటకైనను దేవుని మహాకృప సంఘబిడ్డలైన వారందరికీ దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక మాట చెప్పాలంటే దేవుడు మనకు మన పరిచర్యకి ఇచ్చిన కృపయే అని తలంచాలి. నా దేవుని పిల్లరా, ఖాతీయులు బరువులను మన్నించండి, మరారీయులు బరువులను మోయువారునై ఉన్నారు. మేకులను, త్రాళ్లను, తెరలను, స్తంభాలను, దిమ్మలను వీటన్నింటినీ వారు మోస్తూ గుడారాన్ని మరొక చోట అమర్చు వరకు వారు వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళవలసిన వారునై ఉన్నారు. వారు దేవుని ఘనమైన పనిలో పాలిభాగస్తులనై ఉన్నారు. విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములోనున్న మందసం, దీపవృక్షం, విలువైన పరికరాలను, వస్తువులను ఏ కుటుంబీకులైతే మోసారో అదే కుటుంబీకులలో నుండి మరికొందరు బరువులను మోయడానికి ఎంపిక చేయబడ్డారు. మాట ఒకటే, నియమించిన దేవుడు వారు చేయుచున్న సేవ దైవ సంబంధమైన సేవ. నాకు బరువులు ఎత్తారు, విలువైన వస్తువులు, బంగారంతో చేయబడిన వస్తువులు మీరు మోస్తున్నారన్న ఆలోచన వారిలో ఎన్నటికీ రాలేదు. సంఘములో కూడా ఎప్పటికీ ఇది రాకుండును గాక. దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి అప్పగించబడిన పనినే నమ్మకంగా చేయుటయే మన ధర్మం. దేవుడి కృపతో మన దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యములు సఫలపరచుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.